వాక్య లేఖనాల నుంచి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనని ఆశ్రయించు నరుడు ధన్యుడు. చాలండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఉత్తముడని మనం ఏం చేయాలంట? రుచి చూసి తెలుసుకోవాలని ఒక భక్తుడు చెప్తున్నాడు. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు ఆ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకోండి. ఎలా రుచి చూస్తాం? దేవుడి ఉత్తముడని ఎలా రుచి చూస్తాం? రుచి చూసి తెలుసుకోవాలి. మనం ఏదన్నా వంట చేసినప్పుడు కానీ, లేకంటే ఏదైనా బిర్యానీ చేసినప్పుడు కానీ, మరి ముఖ్యంగా ఏదైనా కర్రీ చేసినప్పుడు, స్పెషల్గా చేసినప్పుడు ఎలాగుందో అని చూస్తాం కదా. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, అప్పుడు ఇంకా 1-4 సార్లు చూస్తాం, నలుగురికి చూపిస్తాం. ఏంటిది? రుచి. టేస్ట్ బాగుందా, రుచి బాగుందా, ఇంకా ఏమన్నా వేయాలా అని చెప్పేసి ఏం చేస్తామంటే, ఎవరైనా మన ఇంటికి అతిథులుగా వస్తారు చూడండి, వాళ్ళకి మనం చేసిన వంటని పెట్టడానికి ముందుగా మనం ఏం చేస్తాము? రుచి చూస్తాం. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా మీరు చేసినటువంటి వంట ఎప్పుడైనా మీరు రుచి చూడుకోకుండా ఇతరులకు పెట్టారా? వినబల్లా. ఎందుకని? ఒకవేళ మనం రుచి చూడుకోకుండా ఏదైనా చప్పగా వాళ్ళకి పెట్టామంటే, ఇంకొకసారి ప్రేమతో మన ఇంటికి భోజనానికి పిలిచినా కానీ వాళ్ళు రారు. అంతే. మనమేం ప్రేమతో పిలిచినా కానీ ఏం చెప్పండి, వాళ్ళు రారు. ఎందుకని? చప్పుడు అన్నం, చప్పుడు కూరలు ఎవరు తింటారు? మరి ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళు తినరు అసలు. అంతా కొంత కారం పడాలా, అంతా కొంత కొంచెం ఉప్పు పడాలా. కొంతమంది మిరపకాయలు కోరుకొని తింటారండి. యెహోవా ఉత్తముడని మనం రుచి చూడాలి. ఎలా రుచి చూస్తాం? ఒకానొక దినాన ఒక వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చదువుతాండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాం. అందుకు నతానేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని అడగా, వచ్చి చూడమని పిలుపు అతనితో అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వచ్చి చూడాలా, నువ్వు ఇంట్లో కూర్చుంటే కాదు. ప్రైజ్ లార్డ్. కొంతమంది లేటెస్ట్గా ఫ్యాషన్ అయిపోయింది భక్తి అంటే, ప్రార్థన అంటే ఫ్యాషన్ అయిపోయింది, స్టైల్ అయిపోయింది. మన దినమా దైవ సేవకులు కూడా చెప్పాడు ఒక మాట, ఇళ్లలో కూర్చొని, సోఫా సెట్ల మీద కూర్చొని, కుర్చీలో కూర్చొని అన్నం తినుకోకుండా, టీలు తాక్కుంటా, కాఫీలు తాక్కోకుండా తాగుతూ వాక్యం వింటున్నారు. వాక్యానికి విలువ ఎక్కడిస్తున్నారు? కనీసం తాగుతున్నటువంటి కాఫీకి ఉన్నటువంటి విలువ కూడా చాలామంది వాక్యానికి ఇవ్వట్లా. నిజంగా చూడండి, ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు చాలామంది, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి చాలామంది వాక్యానికి వాక్యంగా మనం విలువిస్తున్నామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను పని చేసుకుంటా వాక్యం వింటానండి. ఏంటి? నేను పని చేసుకుంటా వాక్యం వింటానండి, నేను భోజనం చేసుకుంటా వాక్యం వింటానండి, నేను స్నానం చేసుకుంటా వాక్యం వింటానండి, నేను కాఫీ తాక్కుంటా వాక్యం తింటానండి. అంటే నీకు దేవుని యొక్క వాక్యం అంత విలువ లేకుండా పోయిందా? మనకి ఎవరైనా మనకు తెలిసినటువంటి కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళు, లేకంటే కొంచెం అధికారులు వస్తే వాళ్ళ దగ్గర మనం ఎంత వినయం చూపిస్తాం, వారు మాట్లాడుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా వింటాం, వంగి చేతులు కట్టుకుంటాం, వంగి దాంట్లో పెడతాం. వాళ్ళు పైన కూర్చుంటే మనం కింద కూర్చుంటామే. ఏం వాళ్ళకంటే దేవుని యొక్క వాక్యం నీకు అంత సులగనైపోయిందా? వాక్యం నువ్వు ఒకవేళ యూట్యూబ్లో వచ్చేటి వాక్యాలు ఏమన్నా నువ్వు వినాలనుకుంటే శ్రద్ధగా పెట్టుకొని ఒక 1/2 అవర్ కూర్చొని విను, తప్పులేదు. నీ పనులు నువ్వు చేసుకుంటూ నేను వాక్యం వింటానంటే, అంటే నీకు వాక్యం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా, పని ముఖ్యమా? వాక్యం ముఖ్యమైనప్పుడు వాక్యానికి సమయం లేదు. నీకు పనులు ముందులు చేసుకుని పనులు అన్నీ చేసుకుని వచ్చి ఒక 15 నిమిషాలు కూర్చొని వాక్యం విను, దేవుడు మాట్లాడతాడు. అట్లా లేదు ఇప్పుడు. హల్లెలూయా. అర్థమైందండి? ఇప్పుడు నీ వాక్యానికి నువ్వు విలువ ఇవ్వాలి కదా. ఎప్పుడు దేవుడు మన జీవితాలను మారుస్తాడు?
2026 సంవత్సరంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం ధన్యులమే. ఆమేన్. చూడాలా దేవుని కార్యంలో 2026 సంవత్సరంలో మీ జీవితంలో జరగటం మీరు చూడాలా. కానీ విశ్వాసం ఉండాలి కదా. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నేను ఏం చెప్తున్నానంటే, సంఘంలో కూర్చున్నటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మీకు యూట్యూబ్లో వచ్చేటువంటి వాక్యాలు వినండి, కానీ వాటికి విలువ ఇవ్వండి. వినొద్దని నేను చెప్పట్లా. విన్నటువంటి వాక్యం సత్యానుసారంగా, అంటే వాక్యానుసారంగా ఉందా లేదని గమనించండి. నేను ప్రేమతో మీ దగ్గర వినియోగించుకుంటున్నా. ఏ వాక్యం పడితే ఆ వాక్యాన్ని విని అలాగ హృదయంలో తీసుకోవద్దండి. వినండి, దాన్ని గ్రహించండి, ఆ వాక్యం వాక్యానుసారంగా ఉందా లేదా గమనించండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా విధమైనటువంటి ఏం బోధలు వస్తున్నాయి? అబద్ధ బోధలు వస్తున్నాయి. సత్యంలాగే ప్రకటన చేస్తారు, సత్యం ఉన్నట్టుగానే ప్రకటన చేస్తారు, కానీ దాంట్లో సత్యం ఉండదు. మీకు ఎప్పుడు అది సత్యం అని తెలుస్తుంది? నీకు ముందు వాక్యం తెలియాలి, నువ్వు వాక్యంలో నలగాలి, నువ్వు వాక్యంలో మునిగి తేలాలి, అప్పుడు నీకు వాక్యం తెలుస్తుంది. హల్లెలూయా. లేకపోతే ఒక చిన్న పిల్లోడు వచ్చి వాక్యం చెప్తున్నా కానీ ఇంకా అదే సత్యం అనుకుని నమ్మే భ్రమలో మనం ఉండిపోతాం. ఇప్పుడు నతానేలు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరైనా? పిలుపు వచ్చేమంటున్నాడు, నువ్వు కూర్చున్న స్థలంలో కూర్చోటం కాదు నతానేలు, నేను చెబుతున్నటువంటి వ్యక్తిని నువ్వు వచ్చి చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చి చూడు. ఆయన ఏమంటున్నాడు చూడండి. అసలు నజరేతులో నుంచి మంచి నతానేలుకి పిలుపు ఏం చెప్తున్నాడంటే, వచ్చి చూడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన జవాబు ఎలా ఉంది? అసలు నజరేతులో నుంచి మంచిది రావటం ఏంటి? నజరేతులో నుంచి శ్రేష్టమైనది రావటం ఏంటి? నజరేతులో నుంచి ఎప్పుడన్నా ఏదైనా మంచిది వచ్చిందా అంటే పిలుపు అంటున్నాడు, నువ్వు రా, లేవు, అక్కడ కూర్చోవడం మంచిది కాదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సంగమా, నా ప్రియమైనటువంటి విశ్వాసులారా, మన జీవితాలలో కొన్ని అద్భుతాలు జరగాలంటే కొన్ని వచ్చి చూడాల్సిందే. కొన్ని వచ్చి చూడాలా. కొంతమంది అంటారు, ఆరోగ్యం బాగోలేదయ్యా అందుకే మేము ప్రార్థనకు రావట్లా. ఎప్పుడు? ఆదివారం. ఎప్పుడు? పవిత్రమైనటువంటి ఆదివారం దినాన్న దేవుడు మానవులకి ఇచ్చినటువంటి ఒక నిబంధన. 6 దినాలు నువ్వు పని చేసుకొని 7వ దినం నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే మందిరానికి రారు, కానీ హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళడానికి శక్తి ఉన్నటువంటి వాళ్ళు మందిరానికి రావడానికి శక్తి ఉండదు. ఎంతమందో కదండి. మనం వాళ్ళలో ఒక కోణంలో ఉండకూడదు అంటున్నా. అర్థమైందా? మన ప్రాణం పోతున్నా కానీ మందిరానికి ఫస్ట్ రండి. ఆ ప్రాణం పోయే పరిస్థితిలో దేవుడు ప్రాణాన్ని ఇస్తాడేమో. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వస్థపరుస్తాడేమో. హల్లెలూయా. మీకు సమాధానం లేకపోతే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు సమాధానాన్ని ఇస్తాడేమో. సమాధానం ఉన్నటువంటి స్థలాన్ని వదిలిపెట్టేసి, హల్లెలూయా, నెమ్మది ఉన్నటువంటి స్థలాన్ని వదిలిపెట్టేసి నువ్వు వేరే ఎక్కడికో వెళ్తానంటే అది కరెక్టేనా? అది కూడా మరి ముఖ్యంగా ఆదివారం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము వెళ్ళి చూడాలండి, దేవుని మందిరంలో ఏం జరుగుతుందో చూడాలా. మీ అందరికి ఇప్పుడు పని లేదా? 6 గంటల నుంచి 7 గంటల వరకు పనులు లేవా? మీకు చాలా పనులు ఉన్నాయి. ఎందుకు వచ్చారు? ఇది దేవుడు మనకి నియమించినటువంటి ఒక నియమంలో సంఘం వాళ్ళు స్త్రీలకంటూ సముదాయించినటువంటి ఒక దినం, ప్రత్యేకమైనటువంటి దినం. కాబట్టి ఈరోజు మనం వెళ్ళినప్పుడు దేవుడు కొన్ని మాటల ద్వారా మనల్ని పలకరిస్తాడు అని చెప్పేసి మనం అందరం ఆశతో వచ్చాం. అవునా? అలా పలకరించే ఒక కోలో దేవుడు అంటున్నాడు, నువ్వు చూడాలి. ఏం చూడాలి? యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. రుచి చూడాలంటే నీ ఇంట్లో కూర్చుంటే కాదు, కొన్ని సమయాల్లో మందిరం దగ్గర కూడా పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. పిలుపు వెళ్ళి నిజంగా నతానేలుతో చెబుతున్నాడు. నతానేలు ఉన్నటువంటి పరిస్థితి ఆయనకే బాగోలా. ఒక బాధలో, ఒక కష్టంలో, ఒక వేదనలో, నిరుత్సాహమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక సేవకుడు వెళ్ళేసి నతానేలు దగ్గర మాట్లాడుతున్నాడు. నతానేలు, ఒక్కసారి నేను చెప్పిన మాట విను, నువ్వు వచ్చి చెప్పాలా, నువ్వు వచ్చి చూడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది చదువుదామమ్మా. యేసు నతానేలు తన దగ్గరకు వచ్చి చూసి, అమ్మా ఇదిగో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి? పిలుపు చెప్తున్నాడా? పిలుపుకి నతానేలు పరిస్థితి తెలుసు. అదేనా?
అమ్మా అర్థమవుతుందా? పిలుపుకి నతానేలు యొక్క పరిస్థితి తెలుసు, యేసు ప్రభు వారికి నతానేలు యొక్క మనసు తెలుసు. పిలుపుకేమో నతానేలు యొక్క స్థితి తెలుసు కానీ తన మనసు తెలియదు. కానీ యేసు ప్రభు వారికి నతానేలు యొక్క చెప్పండి గట్టిగా చెప్ప పర్వాలేదు, మనసు తెలుసు. ఆ మనసు తెలిసినటువంటి యేసు ప్రభు అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఈమె నిజముగా క్రైస్తవురాలు, ఇతడు నిజముగా దేవుని బిడ్డ, ఇతడు నిజముగా దేవుని కుమారుడు, ఇతడు నిజముగా దేవుని ఆరాధించేవాడు. హల్లెలూయా. నేను అద్భుతాలు చేసినా చేయకపోయినా ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడే. అంతవరకు ప్రభు చెప్పలా. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి నతానేలు వచ్చాడో, అర్థం చేసుకోండి బాగా, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి నతానేలు వచ్చాడో అప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నేను చెట్టు దగ్గర ఉంటే, చెట్టు దగ్గరే కూర్చొని ఉంటే ఈ సాక్ష్యం వచ్చేదా? అసలు నతానేలు చేసిన మంచి పనులు ఏందండి? ఎందుకు అంత మంచి స్టేట్మెంటు, అంత మంచి విషయాన్ని నతానేలు గురించి యేసు ప్రభు వారు చెప్తున్నాడు? ఈరోజు మన గురించి ఇతరులు ఏం చెప్తున్నారు? హల్లెలూయా. మనల్ని చూసి ఇతరులు ఏం చెప్తున్నారు? పిలుపు వెళ్ళిన వెంటనే నేను మరలా ఏం చెప్తున్నా అంటే, పిలుపు వెళ్ళిన వెంటనే నతానేలు నమ్మలా, కానీ నతానేలుని బలవంతంగా తీసుకొని వచ్చి ఉంటాడు పిలుపు. నువ్వు రాయ్యా, వచ్చి చూడయ్యా, నీ స్థితి మారుతుందేమోనయ్యా, నీ పరిస్థితి మారుతుందేమోనయ్యా, నీ పరిస్థితులన్నీ కూడా ప్రభువు తీర్చివేస్తాడయ్యా, రా ఒకసారి రా, వచ్చి చూడు నతానేలు, మాకు మేలు చేసిన ప్రభువు, మా జీవితాన్ని మార్చిన ప్రభు, నీ జీవితాన్ని కూడా మారుస్తాడేమో రా అంటే, యేసు ప్రభు వారికి అంత ముందే తెలుసు అసలు నిజమైనటువంటి ఇశ్రాయేలుడు ఆడే అని, ఆయనేనని. యేసు ప్రభు వారికి ముందుగానే తెలిసి నీ భక్తి. ఆమేన్. అర్థమైందా? మనసులో మనకి జడ్జిమెంట్ చేసి ఈమె భక్తి పర్రాలు, ఈమె మంచి విశ్వాసాలు చెప్పడానికి ముందుగానే యేసు ప్రభు వారు ఒక సీలేసేసాడు నీ పైన. కొంచెం గట్టిగా చెప్పొచ్చులే. హల్లెలూయా. ఏం సీలేసాడండి? ఈమె నిజమైనటువంటి క్రీస్తు బిడ్డ, ఇతడు నిజమైనటువంటి క్రీస్తు బిడ్డ అని ఒక ముద్ర వేసాడండి. ఆ ముద్రకు తగినట్టు జీవితం ఇప్పుడు మనం జీవిస్తున్నామా? ప్రభు చెప్పినట్టు జీవిస్తున్నామా? ప్రభు కోరుకున్నట్టు జీవిస్తున్నామా? యేసు ప్రభు ఇష్టంగా మనం జీవిస్తున్నామా? మనల్ని మనమే పరిశోధన చేసుకుందాం. ఏమన్నాడు నతానేలుతో పిలుపు? ఈ చూడు అనే మాట మర్చిపోదండి. పిలుపు నతానేలుతో ఏమన్నాడు? చదవండి, ఆ వాక్యం చదవండి, 46 వచ్చిన చదవండి. నేను మీకు కూడా ఈరోజు చెప్పేది ఏంటంటే, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూడాలి అనుకుంటే వచ్చి చూడాలా. ఎందుకు దేవుడు మందిరానికి రండి అని ఎందుకు చెప్తున్నాడు? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఏంటి అనుకుంటున్నారా? వింటాడు. అన్నిటికీ ఒక సమయం ఉంది. ఈ సమయం దేవుని వాక్యం వినేటువంటి సమయం. ఈ సమయం దేవుని సందులో కూర్చొని దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినేటువంటి సమయం. అఫ్కోర్స్ చాలామంది రాలేదు. ఈరోజు మనం ధన్యులు. ఆ కింద వచ్చినలో ఉందండి, కీర్తన 34వ కీర్తన 8వ వచనంలో ఉంది. ఏమని? దానిపై వచనం యెహోవా. మీరు చెప్పండి, అందరు చెప్పండి, అందరు చదువుకున్న తెలుగు. యెహోవా ఉత్తముడని రుచి చూడాలా. రుచి చూసి పెళ్లి బంతిలోకి వెళ్తే అందరూ అన్ని వంటలు పెడుతున్నప్పుడు కొంతమంది వద్దు అంటారు రుచి చూడక ముందలే. ఎందుకని? వాళ్ళు చూసిన ఆకారాన్ని చూసి అమ్మో ఇదేంటి కొంచెం ఒక పచ్చగా ఉంది నాకు వద్దులే. కొంతమంది ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి దినాన ఒక బ్రదర్ ఒక విషయం చెప్పాడండి నాకైతే చాలా ఆశ్చర్యమైంది. ఏంటిది? ఎందుకు తెలుసా? 1800 రూపాయలు కడితే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయంట తినేదానికి. ఆశ్చర్యమైపోయింది నాకు. నన్ను అడిగాడు, మీరు ఉదయం 10 గంటల వరకు తినుకోకుండా, అంటే ఉదయం నుంచి 11 గంటలకు తినుకోకుండా 12 గంటల వరకు మీరు తినాలనుకుంటే ఎంత తింటారు అని అడిగాడు నన్ను. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంది, ఎంత తింటాం? మీరు ఎంత తింటారు? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎంత తింటారండి? కడుపు నిండా తింటారా? ఇప్పుడు తినేదానికన్నా గ్యాప్ ఉండాలి కదా. అంటే కొంతమంది బాడీలు సహకరిస్తాయి, కొంతమంది బాడీలు సహకరించవు.
నేను మీకేం చెప్పానంటే, యెహోవా మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడండి, ఎన్ని చేశాడండి. దానికి కారణం ఏంటంటే మనం చూస్తున్నాం, ప్రభు చేసే కార్యాలు చూస్తున్నాం, ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాం. కొన్ని సమయాల్లో మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుందో, ఇక మన జీవితం ఇంకంతే అయిపోయిందేమో అనుకున్నప్పుడు దేవుడు అద్భుతం చేయలేదా? చేస్తే మరి గడికి చెప్పలు కొట్టండి. ఇక అయిపోయింది, లైఫ్ అయిపోయింది, ఇక నా పరిస్థితి ఇంతే, నా కుటుంబ పరిస్థితి ఇంతే, నా పిల్లల పరిస్థితి ఇంతే, నా భర్త పరిస్థితి ఇంతే, మా జీవితంలో ఇంకా ఏ ఆశీర్వాదాన్ని మేము పొందుకోలే అనుకున్న సందర్భంలో ఎన్ని అద్భుతాలు ప్రభు చేసి ఉంటాడు కదా, ఎన్ని చేసి. అలాంటి దేవుణ్ణి మనం రుచి చూసి ఇంకా రుచి చూస్తున్నప్పుడు ఇంకా ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తాడు, ఇంకా ఎన్నో చేస్తాడు. అంటే అద్భుతాలు చేయటానికి దేవుడు, ఆయనకి ఒక పేరుంది, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? యేసు ప్రభు వారు ఆల్రెడీ నీ ముందు ఒక ముద్ర వేసినాడు. ఇతడు నిజమైనటువంటి చెప్పాలా, అందరు గట్టిగా చెప్పండి. ఇతడు నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు, నేను నిజమైనటువంటి క్రీస్తు బిడ్డను. మనం చెప్పాలండి, మనం చెప్పాలా, నేను చెప్పుకోవాలా, నువ్వు చెప్పుకోవాలా. ఏమని? నేను నిజమైనటువంటి క్రీస్తుకు బిడ్డను. యేసు ప్రభు ఎప్పుడు ఎల్లవేళ ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన బిడ్డగా ఉన్నటువంటి నువ్వు నేను మనం కూడా ఎలా ఉండాలి? మారాలా? మారుతూ ఉండాలా అండి? ఒకే విధంగా ఉండాలా. రక్షించబడినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అదే భక్తి ఉండాలా. అర్థమైందా? రక్షించబడినప్పుడు నీళ్ళలో తొట్టులో నుంచి మునిగిపోయినప్పటి నుంచి ఏ విధమైన భక్తి చేసావో, ఎంత ప్రార్థన చేసావో ఇప్పుడు అదే ఉండాలి. ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి, అంటే ఇంకా పెరగాల భక్తిలో. మన వాళ్ళకి చాలా మందికి ఏం జరుగుతుంది, మళ్ళీ తక్కువైపోతుంది. అంటే ఇంక మేము అన్నీ చూసి వచ్చాంలే సార్. ఏం చూసి వచ్చింది? నేను ఒక మాట చెప్తా, అన్నీ తెలిసినట్టు భూలోకంలో ఇంక బతకూడదు. అర్థమమ్మా? కొంతమంది చెప్తారు నాకు అన్నీ తెలుస్తుంది అంటారు. ఏంటిది? మీరు చెప్పండి ఒకసారి, చూడండి. వాస్తవానికి ఏంటంటే అన్ని విషయాలు అందరికీ తెలియవు, అన్ని విషయాలు అందరికీ తెలియవు. ఇప్పుడు బైబిల్ గురించి నాకు అంతా తెలుసని నేను అనుకోండి, నేను ఇంకేం ఉండకూడదు ఇక్కడ. 4 సార్లు బైబిల్ చదివి ముగించినా, 5 సార్లు చదివి ముగించినా, 6 సార్లు చదివినా, ఇంకా చదువుతున్నప్పుడు బైబిల్ ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అండి? కొత్తగా ఉంటుంది, నూతనంగా ఉంటుంది, ఇంకా చదవాలనిపిస్తుంది. అట్లా ఉండాలా. నేను ఈరోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే, చూడటం. యేసు ప్రభు వారు ఎలాంటి దేవుడు అనేది మనము చూడాలా. ఈ మాట మీకు కొత్త కాదు, ఇది మీకు బాగా పరిచయమైనటువంటి మాటే, బాగా తెలిసినటువంటి మాటే. ఈ చూడటం అనే దాంట్లోనే చాలా విషయాలు దాగున్నాయి. మనం ఎలా చూస్తున్నాం, ప్రభువుని ఎలా చూస్తున్నాం, ప్రభువుని మనం అద్భుతాలు చేసేవాడుగానే చూస్తున్నామా, ఆశ్చర్యకార్యాలు చూసేవాడుగానే చూస్తున్నామా, మేలు చేసేవాడుగానే చూస్తున్నామా, ఆయన్ని మనం ఏ కోణంలో చూస్తున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. ఈ చూపు అనేది చాలా చాలా డేంజర్ అండి ఈ లోకంలో వరకు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి చూపును మనం మూసేసి మనోనేత్రాలతో యేసు ప్రభు వారిని చూడాలి. ఆయన మంచి సమరీయుడు, ఆయన మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంఘస్థులారా, ప్రేమైనటువంటి వారులారా, నతానేలు యొక్క పరిస్థితి చాలా కష్టంగానో, నష్టంగానో, బాధలోనో, వేదనలో ఉన్నప్పుడు ఒక దైవజనుడిని దేవుడు పంపించి, ఒక శిష్యుణ్ణి పంపించి, నతానేలు నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు రా అంటే, ఆయన తనలో తాను కృంగిపోయి అనుకుంటున్నాడు, ఆ నజరేతుల నుంచి ఏదైనా వచ్చిద్దా అని ఆలోచన చేసిన వ్యక్తికి దేవుడు చెప్తున్నటువంటి మాట, యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, ఇతడు నిజమైనటువంటి ఇశ్రాయేలీయులు. ఈరోజు మన గురించి ప్రభు చెప్పాలండి. ఎప్పుడు చెప్తాడు ఆయన? సాక్ష్యం వినబడాలి, మన గురించి సాక్ష్యం వినబడాలి, మన గురించి నలుగురు మంచిగా మాట్లాడుకోవాలి, మన గురించి సంఘం మంచిగా మాట్లాడాలి, మన గురించి సంఘానికి బయట ఉన్న వాళ్ళు మంచిగా మాట్లాడుకోవాలి, సముదాయం మంచిగా మాట్లాడుకోవాలి, సంఘంలో పనిచేస్తున్న వాళ్ళు మంచిగా మాట్లాడాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందంటే, నువ్వు దేవుని యెహోవాని ఉత్తముడుగా నువ్వు రుచి చూడాలి ఫస్ట్. ఆయన కానీ రుచి చూసావంటే ఇంకా ఆయన వదిలిపెట్ట బుద్ధి కాదండి.
హల్లెలూయా. చాలా మంది ఎందుకు ఇప్పుడు మొబైల్ ఫోన్కి ఏమయ్యారండి, అడాప్ట్ అయిపోయారు. ఎందుకంటే దాన్ని రుచి చూస్తున్నారు, చాలా రుచి చూశారు. రుచి చూడటం కాదు, దాన్ని తాగేశారు. ఇప్పుడు మనిషిని లోపలికి వెళ్ళిపోయింది. అది ఏంటిది, మనిషిని సెల్ ఫోన్ కంట్రోల్ చేయట్లా, సెల్ ఫోన్ మనిషిని కంట్రోల్ చేస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను కంట్రోల్ చేస్తున్నాడా, లేకంటే నువ్వే దేవుని కంట్రోల్ చేసే విధంగా ఉన్నావా? హల్లెలూయా. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడతారండి క్రైస్తవులు. ఏమని మాటలు తెలుసా? మరి భక్తి పరులే, ప్రార్థన పరులే, ఇంకొక కుటుంబం బాగుపడకూడదని ప్రార్థన చేస్తారు. ఉన్నారండి కదా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వీళ్ళకి తెలియనట్టు అవివేకం ఏంటంటే, యేసు ప్రభు ఆ ప్రార్థనే వినడు. గంటసేపు మోకాలు వేసుకొని ప్రభువా 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 అన్నా కానీ ఇంకొక కుటుంబాన్ని గురించి, ఇంకొక కుటుంబం పతనం అవ్వడం గురించి, ఇంకొక కుటుంబం పాడైపోవాలని గురించి ప్రార్థన చేస్తే యేసు ప్రభు అంగీకరించడు. యేసు ప్రభు వారు కుటుంబాలను కట్టే వ్యక్తి అండి. ఆమేన్ చెప్పరే. యేసు ప్రభు ఏం చేస్తాడండి? కుటుంబాలను కట్టేవాడు. నాశనమైనటువంటి కుటుంబాలని ఆయన కట్టి మనుషులను బాగుపరిచి ఆ కుటుంబంలో సంతోషం నింపేవాడే. కానీ కొంతమంది వాళ్ళకి జరిగిన ఎవరో ఏదో చేశారని చెప్పేసి వీళ్ళ మనసులో బాధ పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఆ కుటుంబం అట్లా అయిపోవాలయ్యా, ఈ కుటుంబంలో వాళ్ళు అట్లా. ఎంత అవివేకంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఆ కోవకు చెందిన వారుగా ఉండకూడదు. మనము ఆ కోవకంటే ఆ పద్ధతిలో మనం ఉండకూడదు. హల్లెలూయా. నతానేలుని దేవుడు చూసి చెప్తున్నాడు, యేసు ప్రభు చూసి చెప్తున్నాడు, ఇతడు నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు. అమ్మా అబ్బా, ఈ మాట అందరూ చదవండి, ఒకసారి చూద్దాం. చాలా వండర్ఫుల్ మాట, చాలా అద్భుతమైనటువంటి మాట. చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఆ మాట ఉంటుంది. దాని కింద వచనాల్లో 47, ఇతన యందు ఏ కపటమును లేదు. ఎంత మంచి స్టేట్మెంట్ అండి, ఎంత మంచి అద్భుతమైన మాట అండి. ఈయన ఆడ కూర్చున్నాడు, ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు కింద కూర్చొని ఉంటే యేసు ప్రభు వారు తన గురించి ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచన మాటలు వినగలుగుతాడా? అమలారా, ఆలోచన చేసే మాటలు తన గురించి ఉన్నటువంటి మంచి సాక్ష్యం వినగలుగుతాడా? ఆడ కూర్చుంటే వినడు. ఎప్పుడైతే అతను ఉన్న స్థలంలో నుంచి ఒక సేవకుడు వెళ్ళి చెప్పాడో, సేవకుడు చెప్పిన మాటకి సరే వెళ్ళి చూద్దామన్నాడు. వచ్చి చూడు అన్నాడు. వచ్చి చూసిన తర్వాత యేసు ప్రభు వారు ఆయన దూరంగా ఉండి చెప్తున్నాడు, ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు, ఇతని దగ్గర ఏ కపటమును లేదు. హల్లెలూయా. ఈరోజు మన గురించి చెప్పాలా? సంఘంలో ఉన్నటువంటి ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా మనల్ని గురించి మాట్లాడితే ఆ సహోదరి దగ్గర, ఆ అక్క దగ్గర, ఆ ఆంటీ దగ్గర, ఆ అన్న దగ్గర, ఇదిగో ఆ మనిషి దగ్గర ఏ కపటం లేదు. ఆమె క్రీస్తు ఎలాగైతే ఒక మనిషిని ప్రేమిస్తారో అలాగ ప్రేమించేటువంటి మనసు కలిగిన వాళ్ళని చెప్పాల సాక్ష్యం. హల్లెలూయా. అది నిజమైనటువంటి కపటం అనేటువంటి మనసు. మనోళ్ళంటే మీరు కూర్చున్న మీరు కాదు, చాలామంది క్రైస్తవులు ఏముందులోకి వచ్చేవి, మందిరంలో పోయి ప్రార్థన చేసి 2 గంటలు ప్రార్థన చేసి వస్తే సరిపోయేదిలే అనుకుంటున్నారు. యేసు ప్రభు దగ్గర మన ఆటలు ఉప్పు నీళ్ళల్లో పప్పులు ఉడకవు. మనం ఒక మంచి క్రైస్తవుడిగా ఉందామండి. ఇప్పుడు చెప్పండి, మంచి క్రైస్తవుడికి ఏం కావాలి? ఇప్పుడు చెప్పిన వాక్యానుసారంగా నతానేలు గురించి యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం ఏం కావాలి? సాక్ష్యం కావాలి. తర్వాత కపటం లేనటువంటి హృదయం కలిగి ఉండాలి. ఏ కపటం ఉండకూడదు. ఎవరిలో? వాళ్ళలో. వాళ్ళ ఫస్ట్ నన్ను చూసుకో. ప్రభువా, నీ రాజ్యంలో ప్రవేశించిన నేను యోగ్యునా కాదా? నన్ను చూపి, నాలో కొరతలు చూపించు, నాలో నీకు ఇష్టమైన కార్యాలు తొలగించుకోవాలి. ఒకవేళ ఏదైనా ప్రభు చెప్పాడు అనుకో, క్లీన్ చేసుకుందాం, శుభ్రపరచుకుందాం. ఆమేన్. ఇంకొక వాక్యం చదువుకుందాం, సమయం అయిపోయింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. నేను ముగిస్తాను, ఇంకా వాక్యం చదివేసి ముగించుకుందాం, ఒక మాట చెప్పేసి. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి, నువ్వు అవివిశ్వాసిగా ఉండకుండాలంటే ఆయన వైపు చూడాలి. ఇంకేమన్నాడమ్మా? నీ చేతి ఏలుల్ని పక్కలో పెట్టి చూడు, అంటే దగ్గరగా వచ్చి చూడు అని అర్థం. దూరంగా ఉంటే మనం ఏలు పెట్టగలుగుతామండి? నేను ఆపరేట్ చేయాలి, వదిలే. మనం ప్రసాద్ గారు ఆపరేట్ చేయాలనుకోండి, ఈ నుండి ఆపరేట్ చేయగలుగుతాడా? ఏం చేయాలి అప్పుడు? దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు తోమాతో యేసు ప్రభు వారు ఎంత దగ్గరగా ఉండుంటే ఆ మాట చెప్పి ఉంటాడు. అంటే రెండో విషయంగా మనం ఏం చేయాలంటే మనం ప్రభువుకు దగ్గరగా ఉండాలి. ఆమెను చెప్తారేమో అనుకున్నా. మేము యేసు ప్రభువుకు దగ్గరగా ఉండము నాయన, మేము ఉండాల్సిన స్థలాల్లో వాళ్ళకి దగ్గరగా ఉంటాం. అర్థమైనా? చాలా విచిత్రంగా చూస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. యేసు ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. ఈ మాటలకైతే బాగా ఆమేన్ చెప్తారు. యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మనకు ఆశీర్వాదం కావాలా, కానీ ఆశీర్వాదానికి సంబంధించిన మాటలైతే అది చెప్పరు. చూడు, ఇప్పుడు చూడు, అప్పు దేవుని స్తోత్రం అసలు చెప్పరు. దేవుని సంగమా, ప్రేమైనటువంటి విశ్వాసులారా, యేసు ప్రభు వారు తోమాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించడానికి నువ్వు ఇంట్లో కూర్చుంటే సరికాదు నాయనా, నాకు దగ్గరగా ఉండన్నాడు. హల్లెలూయా. దగ్గరగా యేసు ప్రభు వారికి దగ్గరగా మనం మందిరానికి రావాలండి. మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది ఎప్పుడు తెలుసా? అందుకే మందిరంలో సమూయేలుతో దేవుడు అన్నాడు, ఎప్పుడు దీపాన్ని వెలిగిస్తా ఉండన్నాడు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఈ మందిరంలోకి మీరు ఎప్పుడైతే కాలు పెడతారో మీకు తెలియనటువంటి ఒక సమాధానం మీరు పొందుకొని పోతారు. ఎక్కడి నుంచి మీరు బాధలో వచ్చినా, కష్టంలో వచ్చినా, అది సోమవారం ప్రార్థన అయినా, మంగళవారం ప్రార్థన అయినా, 7 రోజుల్లో ఏ ప్రార్థన కొడికి మీరు ఊరికనే ప్రార్థన జరగకపోయినా కానీ ఊరికి వచ్చి కూర్చొని వెళ్ళిపోండి, సమాధానంగా ఉంటుంది. మీకు ఇక్కడ సమాధానంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధి ఎప్పుడు ఇక్కడ మందిరంలో ఉంటానే ఉంటుంది, ఎప్పుడు ఉంటుందండి. ఆయన ఎప్పుడు ఉంటానే ఉంటాడు. కాబట్టి అందుకే అప్పుడప్పుడు మనం మందిరానికి వచ్చి ఏం చేయాలా? కూర్చోవాలా, ప్రార్థన చేయాల. తోమాతో చెప్తున్నాడు, తోమా నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు, నువ్వు సందేహపడొద్దు, దగ్గరకు రా, నేనే. ఏమంటున్నాడు? నేనే. నా ఎక్కడ ఏలు పెట్టమన్నాడమ్మా? నా పక్క టెముకల్లో వేలు పెట్టి చూడు, నాకు దగ్గరగా వచ్చి చూడు. నీకు ధైర్యం కావాలా? నీకు ధైర్యం కావాలా? నీకు విశ్వాసం కావాలా? 2026లో ఒక గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగాల? 2026లో మీకు అద్భుతాలు జరగాల, గొప్ప కార్యాలు జరగాలంటే అటు చూస్తారు ఏందండి? ఇప్పటి నుంచే ఇంకా దేవునికి దగ్గరగా ఉండండి. తోమా గారేమో దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయన పునరుద్ధానానికి ముందు వరకు కూడా యేసు ప్రభువుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తే. ఎప్పుడైతే పునరుద్ధానం అయిన తర్వాత తనలో సందేహం వచ్చింది, అందుకని యేసు ప్రభు వారు తనకి బలాన్ని సమకూర్చడానికి ఇంకా దగ్గరకు పిలుస్తున్నాడు. మనం విశ్వాసం లేని వాళ్ళని కాదు, మన విశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి. ఆమేన్. మనం బలహీనులుగా ఉన్నటువంటి సమయంలో ఆయన బలాన్ని ఇచ్చి మనల్ని ఇంకా బలవంతులు చేయడానికి. ఆమేన్. దగ్గరికి రా, నాతో ఉండు, నేను నిన్ను బలపరుస్తా, నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదుకుంటా, నీ సమస్యలన్నింటిలో నుంచి విడిపిస్తా. తోమా నువ్వు బలహీనుడిగా ఉండొద్దు.